మొన్ననే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎన్నికల కమిషన్ ఏం జోక్యం చేసుకోకుండా అక్కడ ఎవరు దొంగ ఓట్లు ఉన్నట్లు వదిలేయాలి, మేము దొంగ ఓట్లు వేయించుకుంటాం అని చెప్పి పరోక్షంగా చెప్పుకొచ్చినాయి అక్కడ ఉన్నట్టు ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైంది అక్కడ అంటే సుప్రీంకోర్టు మీ పని మీరు చూసుకోండి, వాళ్ళకి ఆ హక్కు ఉంది అని చెప్పింది. అట్లా కాదండి బంగ్లాదేశ్ వాళ్ళనో నేపాల్ వాళ్ళనినో లేకపోతే కనుక పాకిస్తాన్ వాళ్ళనినో ఇక్కడ కొంతమందిని పక్కన పెడుతున్నారంటే అవి వెరిఫై చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది, అది వెరిఫై చేయడానికే కదా వాళ్ళు ఉంది. కాకపోతే ఆధార్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోండి అని చెప్పి పంపించింది. ఇప్పుడు దాంతో టోటల్గా బీహార్ ఓటర్ రివిజన్ చేస్తే 35.6 లక్షలు ఓట్లు ఫేక్ అందేళ్ళని ఇప్పటిదాకా 35.6 లక్షలు, 5% ఇన్వాలిడ్ ఎంట్రీస్ ఉన్నాయి అక్కడ ఇప్పటిదాకా కనిపెట్టినటువంటిది. ఓవరాల్గా బీహార్ ఓటింగ్లో టోటల్గా చూస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత